మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు చిక్కోళ్లు జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటారు. తెల్లవారుజాము నుండే దేవాలయాలు, యజ్ఞాలు, యాగాలతో పాటు ఈరోజు రక్తదాన శిబిరాలు ఇటువంటి కార్యక్రమాలతో తమ ప్రియతమ నేతకు మాత్రం జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా మమేకవుతున్నారంటే 18 నెలల కూటమి పాలనపై ఎంత వ్యతిరేకత నెలకొంది అనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ వేడుకలు ఎలా జరుగుతుందనే విషయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి సంబంధించినట్టు ధర్మాన రామ్మనోహర్ నాయుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక 18 నెలల కూటమి పాలనపై ఇంతలోనే ప్రజల్లోనే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మాత్రం ఇంత ఓనయ్యారనుకోవచ్చు ఈ వేడుకలు చూస్తుంటే. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ రోజున మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున కూటమి పరిపాలన అట్టర్ ఫ్లాప్. ఈ మాట నేనంటుంది కాదు. పల్లెల్లోకి వెళ్ళినా ఇదే మాట్లాడుతున్నారు, పంచాయతీల్లోకి వెళ్ళినా ఇదే మాట్లాడుతున్నారు, కార్పొరేషన్స్లోకి వెళ్ళినా ప్రజలు ఇదే మాట్లాడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఉపయోగం లేదు. మేము కూటమి ప్రభుత్వానికి నమ్మి, కూటమి పార్టీలకు నమ్మి ఓటు వేసి మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు ప్రజానికం. ఈ వేడుకలు ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడానికి కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావడమే ఇదొక సక్సెస్గా పరిణామాలు తీసుకుంటున్నారు. ఈనాడు ఈ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, యావత్ రాష్ట్రమంతా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కోటి సంతకాల కార్యక్రమం మీరు గమనించారు. మీరు మీడియా మిత్రులు, మీకు అన్ని విషయాలు తెలుసు, వాస్తవాలన్నీ తెలుసు. ఈ రోజున కోటి సంతకాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే 1,04,32,000 సంతకాలు సేకరించడం జరిగింది. మళ్ళీ ఆర్టీవీ ద్వారా ప్రేక్షకులకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1,00,000 సంతకాలకి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే 1,04,32,000 సంతకాలు సేకరించడం జరిగింది. మొన్ననే గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నర్ గారిని కలవడం కూడా జరిగింది. మీరందరూ చూశారు. ఈ రోజున పీపీపీ విధానం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో, ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా, పేద విద్యార్థులందరూ కూడా ఆ పీపీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడానికి నిదర్శనమే కోటి సంతకాల విజయవంతమైంది. ఈ రోజున మీ కోటి సంతకాలు విజయవంతమైందంటే ఏంటి దాని అర్థం? చెప్పండి మీరే సోదరులుగా. సక్సెస్ అయిందని కదా. ఎందుకంటే ఈ సమస్య పేదలకు సంబంధించినటువంటి సమస్య, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, బడుగు బలహీన విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య. ఇది ఈ రోజున ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్ వాళ్ళు బాగుపడతారు తప్ప, డబ్బున్న వాళ్ళకి మేలు చేకూరుతారు తప్ప పేదవాళ్ళకి ఏం ఉపయోగం? పేద విద్యార్థులకి ఏం ఉపయోగం? డాక్టర్ చదువుతామనుకున్నటువంటి పేద విద్యార్థులకి ఏం ఉపయోగం? ఇంతలా అరుపెరగని పోరాటం చేసినటువంటి ఏదైతే ప్రైవేట్ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి కోటి సంతకాల అనంతరం ప్రక్రియతో పాటు ఈరోజు అనంతకాలంలో ఆయన పుట్టినరోజు రావడం, అందుకే ప్రజలు ఆయన తాలూకు పుట్టినరోజు వేడుకల్లో ఇంతలా భాగస్వామ్యం అవుతున్నారు. ఈరోజు కోటి సంతకాలు విజయవంతం అయ్యిందని కాదు, కోటి సంతకాలు విజయవంతం అవుతుందన్న సంగతి మాకు తెలుసు. కోటి కాదు, 10 కోట్ల సంతకాలైనా పెట్టడానికి ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇందాకే చెప్పాను మీకు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంతగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పేదవాడికి ఉపయోగం లేదు ఈ కూటమి పాలనలో. మహిళలకు ఉపయోగం లేదు, సీనియర్ సిటిజన్స్కి ఉపయోగం లేదు. అంతా ఒకటే మేనేజ్మెంట్. ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ ద్వారా పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు కానీ, పేదలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ ఏమీ కూడా ఉపయోగం లేని పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నేను దేవాలయం ఆవరణలో నిల్చొని మాట్లాడుతున్నాను. ఈ కూటమి పరిపాలన అట్టర్ ఫ్లాప్. కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. 1వ తేదీ నాడు పెన్షన్ ఇస్తున్నాం. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతున్న క్రమంలో ప్రజలు ఈరోజు కూటమి పక్షానే ఉన్నారు అని వారు చెప్పుకున్న మాటల్లో కోటి సంతకాలకు కనెక్ట్ అయిన వారిలో వైసీపీ ఉన్నారా, జనం ఉన్నారు?
100% జనమే ఉన్నారు. మనమేం ప్రజలేం అమాయకులం కాదు. మేము జనం దగ్గరికి వెళ్ళి, నేనే ఒక ప్రత్యక్ష సాక్షి, మేము వార్డుల్లో కానీ, పంచాయతీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ మేము జనం దగ్గరికి వెళ్తుంటే ప్రత్యక్షంగా వాలంటీర్గా వచ్చి సంతకాలు పెడుతున్నారు. వాలంటీర్గా వచ్చి ఈ పీపీపీ నిర్ణయం 100% ఇది వ్యతిరేకం, ఈ పరిపాలనలో మేము మోసపోయాం, ఈ పీపీపీ నిర్ణయం వల్ల మా పిల్లలు మెడికల్ సీటు చదవాలన్నా, మెడికల్ సీట్ రావాలన్నా మాకు అందనదాక్షిగా మిగిలిపోయింది. అందుకని మేము వాలంటీర్గా వచ్చారు. మీరు కూడా మీడియా వాళ్ళు మీరు విజువల్స్ తీసుకున్నారు కదా. వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు చేశారు. ప్రతిదీ కూడా, ఎందుకంటే మీరు ఒకసారి చెక్ చేయండి. అందుకే సంతకాలన్నీ కూడా సేకరించి భద్రపరిచి ప్యాకింగ్ చేసి వ్యానుల్లో పెట్టి పంపించాం. ఎందుకంటే ప్రతి సంతకం కూడా చాలా విలువైంది. ప్రతి సంతకం కూడా, ఈ సంతకాలు మహిళలు పెట్టారు, రైతు సోదరులు పెట్టారు, విద్యార్థులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పెట్టారు, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వాలంటీర్గా వచ్చి సంతకాలు పెట్టారు. అందుకే విజయవంతమైంది. ఈ వేడుకల్లో ఏంటి ఈరోజు ఐకాన్ అంటే? నేను మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నాను. ఈరోజు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ హోమం నిర్వహించాం. ఇప్పుడు రక్తదానం కూడా చేస్తున్నాం. సంబరాలు అంబరాన్నంటే రాష్ట్రం అంతా. మీరందరూ తెలుసుకోవాల్సింది ఒక్క విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. ముగ్గురు కలిపి, 3 పార్టీలు కలిపి, 3 వ్యక్తులు కలిపి ఒక వ్యక్తిని ఢీకుంటున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడో మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంత బలవంతుడు కాబట్టే, మాటకి కట్టుబడిన వ్యక్తి కాబట్టే అతన్ని ఎదుర్కోలేక కూటమిగా ఏర్పడి, ముగ్గురు ఏర్పడి అవాక్కులు చవాక్కులు మాట్లాడి ఉన్నవి లేనివి సృష్టించి, అభూత కల్పనలు సృష్టించి, మీడియా మేనేజ్మెంట్ చేసి అడ్డదారిలో ఈరోజు అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి అని శ్రీకాకుళం నియోజకవర్గంలోనే కాదు, ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా యావత్ ఆంధ్ర రాష్ట్రం గొంతెత్తి కోడేకొస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. మీరు కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతులు కాబట్టే 3 పార్టీలు ఏకమయ్యాయి. నేను మీడియా ద్వారా వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు దమ్ముంటే సింగిల్గా వచ్చి ఢీకొనండి. నిజంగా మీకు దమ్ముంటే సింగిల్గా వచ్చి ఢీకొనండి. మీకు ఢీకొట్టే దమ్ము లేదు. మీకు అణువణువున భయం, అణువణువున మీకు ఇన్సెక్యూరిటీ. అందుకే మీరు కూటమిగా ఏర్పడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ని విధాలుగా బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఉంటారు. వైసీపీ పార్టీ నియోజకవర్గంలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు ఆదేశాల మేరకు కానివ్వండి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కానివ్వండి, ఈ రోజున ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల పోరాటం చేస్తుంది వైసీపీ పార్టీ. అందులో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. కనుక ప్రశ్న మాత్రం పుట్టినరోజు వేడుకలు మిన్నంటున్నాయి. అది ఏదైతే సామాజిక సంబంధించిన కార్యక్రమాలకు నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 3 పార్టీలు ఏకమై తమ అధినేతను మాత్రం ఓడించారు. కాకపోతే అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేక మాత్రం మొదలైంది అనడానికి పీపీపీ మోడ్లో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఆ పోరాటం ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయం కావడం, అనతి కాలంలో ఆయన పుట్టినరోజు వేడుకలు రావడం, జిల్లా వ్యాప్తంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు మాత్రం మిన్నంటే సంబరాలు జరుగుతున్నాయి. ఆయన నాయకత్వానికి ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు ఆకర్షితులు అవుతున్నారు. ఆయన భవిష్యత్తులో మాత్రం ఈ 3 పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఓడించేందుకు మాత్రం మేము సైనికుల్లా పనిచేస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.